నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. అయితే ఏదో ఒక సందర్భంలో సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి సందేహాలను తీర్చుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. మల్కాజ్గిరి నుంచి రామయ్య రాస్తున్నారు. స్త్రీలకు పునర్వివాహం కూడదని ఏ గ్రంథంలో ఉంది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్త్రీలకు పునర్వివాహం కూడదు అని పరాశర సంహితలో ఉంది. అలాగే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వీటిల్లో కూడా చెప్పబడి ఉంది. విశేషించి ఈ స్మృతి గ్రంథాలన్నీ 18 ప్రాచుర్యంలో ఉన్నాయి. వశిష్ఠ స్మృతి వీటిల్లో ఒకటి. దాంట్లో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. ప్రత్యేకించి ఈ కలియుగంలో కలవు పారాశర స్మృతి అంటూ ధర్మం చెబుతుంది. కలియుగంలో పరాశర స్మృతిలో ఉన్న ప్రకారంగానే మనం జీవించాలి అంటూ ధర్మశాస్త్రం బోధ. ఆ పరాశర స్మృతిలో ఉంది కాబట్టి స్త్రీలకు పునర్వివాహం కూడదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ కాలానుమతో ధర్మ, ఈ ధర్మం అనేది అనేక విధాలుగా విస్తరింపబడి ఉంది. వ్యక్తి ధర్మం, దేశధర్మం, కాలధర్మం, సంఘధర్మం ఇవన్నీ కూడా వేరువేరుగా చెప్పబడి ఉన్నాయి. ధర్మం ఒక్క విధంలో చెప్పబడలేదు. అందుకే హైందవ సంస్కృతిలో వేదం దగ్గర నుంచి వేదము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, పురాణములు, శాస్త్రములు, నాటకములు ప్రతి విషయంలో నుంచి కూడా ఏదో ఒకటి, ఎంతో కొంత, ఏదో ఒక విషయాన్ని ధర్మబోధగా మనం నేర్చుకుంటూనే ఉండాలి అంటారు పెద్దలు. ఒకనాటి సమాజం ఉన్నట్టుగా ఈనాటి సమాజం లేదు కనుక సందర్భాన్ని, అవకాశాన్ని స్వీకరించి పునర్వివాహం చేయవచ్చును అని మనం చెప్పుకోవాలి. ఏ గ్రంథంలో అయితే స్త్రీలకు పునర్వివాహం కూడదు అంటూ చెబుతున్నారో అటువంటి గ్రంథాలలోనే భర్త ఒకవేళ షండుడైతే, నికృష్టుడైతే, తాగుబోతూ, జూదరి, ఇతర వ్యవహారాల్లో భ్రష్టుడై దేశాంతరగతిగా పొందినట్లయితే, అంటే 100 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనపడకుండా పోయేవాడైతే అటువంటి సమయాలలో స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోవచ్చును అని కూడా ఇటువంటి గ్రంథాల్లోనే ఉంది. నష్టే మృతే ప్రవ్రజితే క్లిబే చ పతితే పతౌ పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే అంటూ మనుస్మృతి చెప్తుంది. చనిపోయినా స్త్రీకి మళ్ళీ వివాహం చేయవచ్చును. నష్టే కనిపించకుండా పోయినా, మృతే చనిపోయినా కూడా, ప్రవ్రజితే క్లిబేచ పతితుడైనా, పనికి మాలినవాడైనా, ఇటువంటి 5 మహా ఆపదలలో ఆ స్త్రీకి మళ్ళీ వివాహం చేయాలి అని కూడా ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్ర విషయాలన్నింటినీ కూడా ఆధునిక కాలానికి మనం అన్వయించుకొని సమాజ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఎటువంటి చెడుపోకడలు పోకుండా సవ్యమైన మార్గంలో, సవ్యమైన విధానంలో జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తోడ్పడేవే ధర్మశాస్త్ర గ్రంథాలు. కన్ను పోయేంత కాటుకు పెట్టుకోకూడదు. కన్ను వంకర కానీ కాలు వంకర కాదు కదా, ఇటువంటి సామెతలని ఇట్లాగే పుడతాయి. ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని మనం పాటించాలి. శాస్త్రంలో ఉన్న ప్రకారంగా విధి విధానంగా చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగొచ్చును. కాబట్టి అనుగుణంగా కాస్త మలచుకొని మనం కూడా ఆ అనుగుణంగానే వ్యవహరిస్తూ సత్యంతో ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి. వారు చెప్పినట్లుగా స్త్రీలకు పునర్వివాహం కూడదు అని చెప్పబడిన ఆ గ్రంథాలలోనే ఇటువంటి మహా ఆపదలు వచ్చినప్పుడు, అంటే కనిపించకుండా పోయినా, చనిపోయినా, పనికి మాలిన వాడైనా, క్లీబ్యుడైనా, ఇటువంటి దేశాంతర్గతుడైనా, ఇటువంటి 5 ఆపదలు, మహా ఆపదలు వచ్చినప్పుడు మళ్ళీ పెళ్లి చేయాలి అని కూడా ధర్మం చెబుతుంది. ఇది సమాధానం. నారాయణగూడ నుంచి లతామూర్తి రాస్తున్నారు. లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అన్నారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీదేవి పాదాలను
పూజించకూడదు అనేది ఒక ఆచారంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో ఏ దేవతామూర్తిని ఏ విధంగా అర్చించాలి అనే విశేషాంశాలను పరిశీలిస్తే మట్టుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలకు పూజ చేయడం శ్రీమన్నారాయణమూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూ ఉంటాం. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అంటూ చెప్పాడు కదా, జ్ఞాపకం ఉంచుకున్నాం కదా. అలాగే బలిచక్రవర్తి కూడా ఆ వామనుని పాదాలను జలంతో తన భార్య అయిన వింధ్యావళి నీళ్లు పోస్తూ ఉండగా కడిగి ఆ స్వామి అడిగిన 3 అడుగుల నేల దానం ఇవ్వగా ఆ స్వామి పాదాలతో పృథివీ ఆపహ తేజస్సు వాయువు ఆకాశము ఉండేటువంటి ఈ పంచభూతాత్మక ప్రపంచాన్నంతటినీ కూడా ఈ పాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా కూడా తానుగా దర్శింపజేసి ఆ 3వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. భగవంతు వలగును పదములు అంటాడు పోతనామాచ్యుల వారు. కనుక శ్రీమన్నారాయణమూర్తిని అంచిచ్చే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రము పాదములకు పూజించరాదు అనే ఒక ఆచారం కొత్తగా దారాలు తీసి ఈ రకంగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణమూర్తి అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా అమ్మవారికి కూడా పాదములను అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేసినటువంటి పాదములతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా, మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా, విజయవాడ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు షఠారిని మన శిరస్సు పైన ఉంచుతాడు. మనం తల వంచి నమస్కారం చేస్తాం. ఆ షఠము అంటే మనలో ఉండేటువంటి మొండితనం, దాన్ని తొలగించేవి ఆ పరమాత్మ యొక్క పాదములు. షఠారి ఆ గోపురం వలె ఉంటుంది, దాని మీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోనికి మనం వెళ్ళి ఆ అమ్మవారి నమస్కరించిన తర్వాత ఆ అర్చకుడు మన శిరస్సున ఉంచే ఆ షఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. అయితే షటగోపం అని అంటారు, అది ఒక షఠారి అన్నా షటగోపం అన్నా ఒక్కటే. ఒక భక్తుడి పాదాలు అని అంటారు కదా షటార్తి. పురాణాలలో ఉండే అనేక వృత్తాంత కథలలో దేవాయతనుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ దేవాయతుడి దేహ భాగాలన్నీ దేవాలయంలో ఉండే వివిధ అవయవాలుగా వివిధ భాగాలుగా మార్చబడ్డాయి అంటూ విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుంది. ఆ భక్తుడి పేరు దేవాయతనుడు. ఇక్కడికి మనం వచ్చేస్తే, ఈ సమాధానంలోకి వచ్చేస్తే, అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలు, పాద పూజ అని చెబుతాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ అంటే పాదముల వరకే మనం ఉన్నాం. కనుక ఆ పాదములు దర్శిస్తే చాలు, పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో తప్పకుండా అయ్యవారికైనా అమ్మవారికైనా కూడా సర్వాంగములను కూడా నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కసారి మనం పరిశీలించిన చంచలాయ నమః, పాదో పూజయామి, చపలాయ నమః నామాలు చెప్పుకుంటాం కదా. అమ్మవారి పాదాలకు సర్వాంగాలలో పూజ చేస్తాం కదా. మరి పాదాలు పూజ చేయకుండా ఎట్లాగా? మొట్టమొదటి నామమే చంచలాయ నమః, పాదో పూజయామి, చపలాయ చెప్పుకుంటాం కాబట్టి తప్పకుండా పూజించవచ్చు. ఇది సమాధానం. హైదరాబాద్ నుంచి సరస్వతమ్మ రాస్తున్నారు, ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉన్నాడు అంటారు. మరి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చెయ్యవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రయాగ అనే క్షేత్రంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నేను దర్శించాను. కోట సమీపంలో ఉంది ఈ ఆలయం, చాలా పెద్ద ఆలయం. అక్కడ ఆంజనేయ స్వామి వారు నేలపైన పడుకొని ఉంటారు. విశాలమైన స్వరూపం. ఆ స్వామి పాదాల కింద రాక్షస స్వరూపంగా ఒక పెద్ద శిల నిర్మితమై ఉంటుంది. ఆ స్వామిని లేచి నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆలయం కూలిపోయిందిట. అందుకని స్వామిని అలాగే పరుండబెట్టి సింధూరంతో అలంకరించి ఈనాటికి అర్చనలు చేస్తున్నారు. చాలా పెద్ద ఆలయం ఆ ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం.
ఆంజనేయ స్వామి వారి పాదాల కింద ఈ శనైశ్వరుడు ఉన్నాడు అనే కథ జానపదులు వర్ణించినటువంటి చక్కని కథ. శ్రీమద్ రామాయణంలో సుందరకాండలోని వృత్తాంతాలలో ఒక కథ ఇది. సీతాన్వేషణ తత్పరుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు లంకా నగరంలోనికి ప్రవేశించి లంకిని నిర్జించిన పిమ్మట ఆ అంతఃపురంలో ఉండే అనేక గదులలో సీతాదేవి కోసమే అన్వేషణ చేస్తున్నాడు. అట్లా ఉండగా ఒక గది తలుపులు మూసివేసినట్లుగా ఆంజనేయ స్వామి వారు గమనించారు. ఓహో, ఈ గది తలుపులు మూసివేసి ఉంచాడు కనుక సీతాదేవిని ఆ రావణాసురుడు ఇందులోనే బంధించి ఉంటాడేమో అనుకొని ఆంజనేయ స్వామి వారు ఆ గది తలుపులు తెరిచి చూశాట. గది తలుపులు తెరవగానే ఒక్కసారిగా ఆ గదిలో నుంచి ఎన్నో ఏళ్లుగా ఒక్కడై దిగులుతో బాధపడుతూ ఉన్నటువంటి శనైశ్వరుడు ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఆంజనేయ స్వామి వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ వల్ల నాకు విముక్తి కలిగింది అంటూ నమస్కరించాడు. ఆంజనేయ స్వామి వారు ఎవరు నీవు అని ప్రశ్నించగా, నేను శనైశ్వరుడిని, నా దృష్టి ఈ లంకా నగరం మీద పడకూడదని రావణుడు నన్ను ఈ గదిలో బంధించాడు కనుక నీ వల్ల నాకు విముక్తి కలిగింది, ఈ లంకా నగరాన్ని నేను తేరిపార చూస్తున్నాను స్వామి, నీ వల్ల నాకు విముక్తి కలిగింది అంటూ నమస్కరించాడు. వెళ్ళిపోయాడు. లంకా నగరానికి పతనం ఆరంభమైన నిమిషము అని చెబుతారు ఈ కథని. అలాగే ఇంకేదో విషయంలో ఆంజనేయ స్వామి వారు అందరినీ బాధించేటటువంటి వాడు. ఈ ఆంజనేయ స్వామి వారితో పాటు ఈ శనైశ్వరుడు, నేను ఈ ఆంజనేయుని బాధించలేనా అనుకున్నాడు ఆ శనైశ్వరుడు. శనైశ్వరుడిని ఆంజనేయుడు తన పాదముల కింద తొక్కిపెట్టి ఉంచాడు అని మరొక కథ చెప్పుకుంటారు. ఏం చెప్పినా ఆంజనేయ స్వామి వారికి నమస్కరించే సమయంలో ఆయన రుద్రాంశ సంభూతుడు. నమస్కరించినంత మాత్రాన ఆయన పాదముల కింద అణచబడి ఉండేటటువంటి ఆ శనైశ్వరుడు మనకేదో కీడు కలిగిస్తాడు అనుకోవడం మట్టుకు అసత్యము, అవివేకము అని చెప్పుకోవాలి. మనకు ఎటువంటి కీడు రాకుండా శనైశ్వరుడిని తన పాదాల కింద అణిచిపెట్టేంత అమిత పరాక్రమవంతుడైన ఆ ఆంజనేయుడు మనం నమస్కరించగానే ఆయన పాదముల కింద నుంచి ఈ శనైశ్వరుడు తప్పించుకొని వచ్చి మనల్ని ఆశ్రయిస్తాడా, పట్టుకుంటాడా? కాబట్టి అటువంటి సందేహమే అవసరం లేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మిగతా వారంతా కూడా తప్పకుండా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. ఇది సమాధానం. అయితే చాలా మంది కూడా ఆంజనేయ స్వామి పాదాలకు బదులు అతని తోకనే నమస్కారం చేసుకోవాలి అని అంటారు. మరి దానిలో ఉన్న అంతరార్థం? ఆంజనేయ స్వామి వారికి తోకకు ఎందుకు నమస్కారం చేయాలి అంటే, ఆంజనేయ స్వామి వారు రుద్ర వీర్య సంభవుడు, రుద్రాంశ స్వరూపుడు, సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వర స్వరూపము అర్ధనారీశ్వర తత్వంతో కూడుకొని ఉన్నది. నశివేన వినాదేవి అంటే ఈశ్వరుడు లేకుండా ఈశ్వరి ఉండదు. దేవ్యాచన వినా శివ, ఈశ్వరు లేకుండా ఈశ్వరుడు ఉండలేడు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆంజనేయ స్వామి వారుగా అవతరించినప్పుడు ఆ జగదంబ పార్వతీదేవి ఆంజనేయ స్వామి వారి యొక్క వాలములో తన శక్తిని నిక్షిప్తం చేసింది. అందుకే హనుమదుపాసకులు వాల పూజ అన్న పేరుతో ఒక ప్రత్యేకమైన సాధనా విశేషాంశాలని కూడా అభివృద్ధి చేశారు. ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలని సేకరించి ఆ చిత్రపటంలో తోక భాగానికి మాత్రమే 24 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క బొట్టు పెడుతూ దానికి సంబంధించిన ఒక మహామంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటూ హనుమదుపాసకులు చెబుతారు. దీనికి హనుమద్ బాల పూజ అని పేరు. ఈ విధంగా ఆ ఆంజనేయ స్వామి వారి తోక చుట్టూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్టు పెడుతూ 24 రోజులు ఈ బాల పూజ ఒక నియమంతో, ఒక సంకల్పంతో, ఒక సాధనతో చేయవలసిన విశేష పరిశ్రమ కనుక శక్తి ఆయన బాలంలో ఆశ్రయించి ఉంటుంది. వాళ్ళమునకు నమస్కరించాలి, ఆంజనేయ స్వామి వారికి నమస్కరించాలి. ఇది సమాధానం. అనంతపూర్ నుంచి సునీత రాస్తున్నారు. బిల్వపత్రి చెట్టు ఇంటి ముందర ఉంటే మంచిదా, వెనక ఉంటే మంచిదా, వివరించండి అంటూ రాస్తున్నారు. బిల్వ వృక్షం ఇంటి ముందర ఉండకూడదు, ఇంటి వెనకాతల ఉండకూడదు. ఈ వృక్షములకు
చిన్న చిన్నగా ముళ్ళు వస్తాయి. బిల్వ వృక్షంలో బేల్పత్రి అని చెప్తాం. పరమ పవిత్రమైనది, లక్ష్మీ స్వరూపము. ఆ లక్ష్మీ స్వరూపంలో ఉండే ఈ బిల్వపత్రిని, మారేడు దళాన్ని పరమేశ్వరునికి మనము సమర్పించే సమయంలో ఆ పత్రాన్ని బోర్లా వేసి సమర్పించాలి. ఇవి చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఎవరో అడుగుతున్నారు, ఇంట్లో ఉంచుకోవచ్చునా? ఇంటి ముందా ఇంటి వెనకాల? ఎక్కడా ఉంచుకోకూడదు. బిల్వ వృక్షాన్ని ఆలయాలలో పెంచాలి. ఏ చెట్టు అయినా ఆ చెట్టుకు ముళ్ళు వచ్చే చెట్లు అయినప్పుడు ఆ చెట్లను ఇంటిలో, ఇంటి ప్రాంగణంలో ఉంచుకొనరాదు, పెంచుకొనరాదు అంటాయి ప్రాచీన శాస్త్రాలు. ఈ ముళ్ళు లేదా ఈ విధంగా కంటక కీటక దోషమైనటువంటి ఈ వృక్షాలన్నీ కూడా, గులాబీలు కూడా ముళ్ళు వస్తాయి, బిల్వ చెట్టుకు ముళ్ళు వస్తాయి. అలాగే కొంతమంది క్రాక్టస్ అన్న పేరుతో, ఆకర్షణీయంగా ఉంటాయి అన్న పేరుతో అనేక రకమైన ఎడారి మొక్కలను కూడా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. క్యాక్టస్, క్రాక్టస్ అనేక పేర్లతో వాటి చెబుతూ ఉంటారు. వీటిలో కూడా ముళ్ళు ఉంటాయి. ఏ చెట్లైనా ముళ్ళు వచ్చే చెట్లు ఇంట్లో ఉండకూడదు. పళ్ళు, ఫలాలు, పుష్పాలు వచ్చేటటువంటి చెట్లను మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే నిజామాబాద్ నుంచి నిర్మల రాస్తున్నారు. దక్షిణమున గేటు ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దక్షిణమున గేటు, దక్షిణమున సింహద్వారం అని చెప్పుకున్నాం. ఇంటికి 4 వైపులా 4 దిక్కులు ఉంటాయి. అలాగే 4 విదిక్కులు ఉంటాయి. వెరసి 8 దిక్కులు. ఈ 8 దిక్కులలో కూడా చాలామంది తూర్పు దిక్కున తలుపు, ఉత్తరం దిక్కున తలుపు అంటూ అడుగుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. నగరంలో ఉండే అన్ని ఇండ్లు కూడా తూర్పు దిక్కున, ఉత్తరం దిక్కున మాత్రమే తలుపులు వచ్చేటట్లుగా ఉంటాయా? ఉండగలవా? వీధులు ఎలా నిర్మాణం కావాలి? వాస్తవంగా ఇలాగా ఆలోచిస్తే వాస్తు ఏం చెబుతుంది అంటే, గ్రామార్వణం, ఈ గ్రామం నాకు అచ్చి వస్తుందా రాదా, అక్షరాలన్నింటినీ కూడా 8 వర్గాలుగా విభజించిన ఆ వర్గాలను అనుసరించి మన ఇంటి తలుపు, వీధి ఏ దిక్కున ఉంది, ఆ ఏ దిక్కున ఉండే ఆ తలుపు, సింహద్వారము, గేటు మనకు అచ్చిపాటు అవుతుంది అనేది చూసుకోవాలి. దీనికి అచ్చిపాటు అని చెబుతారు. ఈ 8 కూడా ఆ, క, చ, ట, త, ప, య, ష. ఇదొక సూత్రం. అక, చ, ట, త, ప, య, ష. నామంలో ఉండే అక్షరాలన్నింటినీ కూడా ఈ వర్గాలలో వేసుకొని అవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, యవర్గము, షవర్గము, సవర్గము, ఈ విధంగా అక, చ, ట, త, ప, య, ష వేసుకొని అ అనే వర్గము తూర్పు వైపుగా ఉంటుంది. క అనే వర్గము ఆగ్నేయం వైపుగా ఉంటుంది. ఆ, క, చ అనే వర్గము దక్షిణం వైపున ఉంటుంది. ఈ విధంగా ఆ వర్గాలను వేసుకున్న తర్వాత ఇంటి యజమాని పేరు ఏ అక్షరంతో ఆరంభమవుతుంది, ఆ అక్షరం ఆ వర్గంలో ఉందా అనేది రాసుకోవాలి. ఏ వర్గంలో వస్తుందో చూసుకోవాలి. దీనికి ఫలితాంశం స్వవర్గు షష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనమర్థహాని కృతు త్రిసప్త సౌభాగ్యయుతం చ సౌఖ్యం పంచ అష్టకే హాని విధి ప్రకుర్యాత్ అంటూ శాస్త్రం చెబుతుంది. 1, 6 లాభం కలిగిస్తాయి. స్వవర్గు షష్ఠీం, నా పేరు సూర్యనారాయణమూర్తి అంటారు. అటువంటప్పుడు నా పేరు స అనే అక్షరంతో ఆరంభమవుతుంది. కాబట్టి ఈ స అనే అక్షరము ష అనే వర్గంలో చేరుతుంది. ఆ వర్గము ఈశాన్యం వైపుతో ఉంటుంది. కాబట్టి నా నామం గల వారికి లేదా ఆ వర్గంలో వచ్చే ఇతర నామాలు కల వారికి ఈశాన్యం వైపున ఉండేటటువంటి తలుపు, గేటు లాభం చేస్తుంది. తర్వాత ఈ ఈశాన్యానికి 6వ తలుపు, పశ్చిమం తలుపు లాభం చేస్తుంది. అంటే ఈ పేరు గల వాళ్ళకి వెస్ట్ డోర్, పశ్చిమం తలుపు కూడా లాభమే, ఈశాన్యం తలుపు కూడా లాభమే. కాబట్టి వీళ్ళు పశ్చిమం తలుపు కూడా వినియోగించుకోవచ్చును. అందరూ తూర్పు తలుపు, అందరూ ఉత్తరం తలుపు కాకుండా
ఇలాగా చెప్పుకోవాలి. చవర్గము ఆ పేరుతో వచ్చే వాళ్ళందరికీ దక్షిణం తలుపు లాభం చేస్తుంది. ఇట్లాగా అర్వణం చూసుకోవాలి. ఎవరికి వారు ఈ విధంగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చును. లేదా సమీపంలో ఉండే పండితుడిని, శాస్త్రజ్ఞుడిని, అయ్యవారిని వారిని సంప్రదించి ఆ పరిష్కారం కూడా పొందవచ్చును. ఏమైతేనేం ఇది సవిస్తరంగా చెప్పాను, తెలుసుకునే ప్రయత్నం మరింత చేద్దాం. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కరీంనగర్ నుంచి అన్నపూర్ణాదేవి రాస్తున్నారు. ఈ కలియుగంలో ఏ దేవుణ్ణి పూజించాలి, గురువును దేవునిగా ఆరాధించవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా. కలౌ చండీ వినాయకౌ అని సూక్తి. కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధన చేయాలి. అలాగే వినాయకుడిని అర్చించాలి. వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించేటటువంటి వాడు. విశేషించి ఈ వినాయకుడు హస్తా నక్షత్ర జాతకుడు, కన్యా రాశికి సంబంధించినటువంటి వాడు. కన్యా రాశిలో ఉండే ఈ వినాయకుడిని మనం అర్చిస్తే కన్యా రాశికి 4వ రాశి ధనురాశి. ఈ విశాల విశ్వమంతా కూడా గ్యాలక్సీ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ విశ్వమంతా కూడా సాజిటేరియస్ ధనురాశి మండలంలో ఉంది. గణపతిని మనం అర్చించడం ద్వారా 4వ ఇంటిలో ఉండే క్షేమాన్నంతటినీ మనం పొందగలుగుతున్నాం. జ్యోతిష శాస్త్రంలో 4వ ఇల్లు కుటుంబము. చతుర్థం హిబుకం వేష్మ బంధురబ్ధి సుఖంజలం పాతాళం జననీ మాతృ ఉదకం చపయోమృతం. 4వ ఇల్లు కుటుంబము, భార్య, పిల్లలు, సంసారము, సంతానము, సుఖము, ఆరోగ్యము, వాహనములు, ప్రయాణములు ఇవన్నీ కూడా ఆ చతుర్థంలో, చదువు ఇవన్నీ కూడా చూపిస్తాయి. ముఖ్యంగా చతుర్థము చదువుకు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది కాబట్టి వినాయకుడిని అర్చిస్తే చదువు, వివేకము, బుద్ధి, సత్ప్రవర్తన అన్నీ అలవడతాయి ఈ కలియుగంలో. అందుకే కలౌ చండీ వినాయకౌ అన్నారు. 2 ప్రశ్నలలో ఇది మొదటి దానికి జవాబు. 2వ ప్రశ్న, గురువు గారిని తప్పకుండా దైవంతో సమానంగా ఆరాధించవచ్చును, పూజించవచ్చును. అందరికీ కూడా తల్లిదండ్రులే ప్రథమ గురువులు. పరమేశ్వరుడు లోక కళ్యాణకారకుడు జగద్గురువు అవుతున్నాడు. పరమాత్మనే మనం గురువుగా భావిద్దాం. అంతకంటే మించిన గురువు ఇంకెవరున్నారు? కాబట్టి కృష్ణం వందే జగద్గురుం. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.